ఎస్ రైట్ మిత్రులారా, వెల్కమ్ టు అక్షరం ఎడ్యుకేషన్. మన క్లాసెస్ అనేవి ఆల్రెడీ స్టార్ట్ అయ్యాయి. 6th to 10th వరకు మనకు హెచ్జిటి కానీ స్కూల్ అసిస్టెంట్ కానీ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యార్థులకు చరిత్ర అకాడమిక్ న్యూ టెక్స్ట్ బుక్ ప్రకారం అందించడం జరుగుతుంది. మళ్ళీ చెప్తున్నాను, మనకు టెస్ట్ సిరీస్ అనేటటువంటివి అందుబాటులో ఉన్నాయి. ఇక్కడ క్లాసులు ఒక్కటి వినడమే కాదు, యథావిధిగా టెస్ట్ సిరీస్ కూడా రాసినట్లయితే మీరు అనుకున్నటువంటి స్థాయికి మీరు చేరుకోగలుగుతారు. సో రైట్, ఇక మన లెసన్లోకి వద్దాము. నాగరికతలు. సో ఫస్ట్ లెసన్ కంప్లీట్ అయింది. సో సంచార జీవనం నుండి స్థిర జీవనం వరకు. రైట్, ఇప్పుడు మన సెకండ్ టాపిక్ నాగరికతలు. ఇందులో ప్రధానంగా మన భారతదేశంలో వర్ధిల్లిన 2 ప్రధానమైనటువంటి నాగరికతల గురించి ఇలా డిస్కస్ చేస్తాం. ఒకటి సింధు నాగరికత, 2 ఆర్యుల నాగరికత. మరి ఈ యొక్క నాగరికతల్లో ఫస్ట్ సింధు నాగరికత గురించి చూద్దాం. మరి సింధు నాగరికత గురించి చూసే ముందు మనకు ఓవరాల్గా నాగరికత అంటే ఏమిటి అనేటటువంటిది ఒకసారి మనం చూసినట్లయితే, మానవుని యొక్క సామాజిక పరమైన లేదా మానవునికి సంబంధించిన సాంఘిక పరమైన సాంస్కృతిక పరమైన అంశాలు లేదా కార్యక్రమాలలో సాధించినటువంటి ఒక ఉన్నత స్థితి ఏదైతే ఉంటుందో దానిని మనము నాగరికత అని చెప్పేసి అంటాము. అంటే మానవుని యొక్క పురోగామిని సూచించే ఒక అభివృద్ధి దశనే ఈ యొక్క నాగరికత. మరి అటువంటి ఈ నాగరికతలన్నీ కూడా నాట్ ఓన్లీ ఇన్ అవర్ ఇండియా, అమాంగ్ ద ఓవరాల్ వరల్డ్, ప్రపంచపరంగా కూడా మనకు అన్నీ కూడా నది పరివాహక ప్రాంతంలోనే వర్ధిల్లాయి ఈ నాగరికతలు. మెసపటోమియా కావచ్చు, ఈజిప్టు నాగరికత కావచ్చు, మన సింధు నాగరికత, చైనా నాగరికత, గ్రీక్ నాగరికత, పర్షియన్ నాగరికత, రోమన్ నాగరికత, ఇవన్నీ కూడా ప్రపంచంలో గొప్పగా ఆవిర్భవించి వర్ధిల్లినటువంటి నాగరికతలు. మరి ఇటువంటి నాగరికతల్లో మన భారతదేశంలో కూడా ఒక అత్యంత ముఖ్యమైన అతి పెద్దదైన నాగరికత ఆవిర్భవించింది. అదే ఈ సింధు నాగరికత. మరి ఈ సింధు నాగరికత యొక్క గొప్పతనం ఏమిటి? భారతదేశంలో మొట్టమొదటి నాగరికత, అతిపెద్ద నాగరికత మాత్రమే కాదు, ప్రపంచంలోనే విస్తీర్ణ పరంగా అతిపెద్ద నాగరికతగా ప్రాధాన్యత గాంచింది ఈ సింధు నాగరికత. దక్షిణాసియా ఖండంలో ఆవిర్భవించిన తొలి పెద్ద పట్టణ నాగరికత కూడా మన సింధు నాగరికతే. మరి అటువంటి మన సింధు నాగరికత ఈ యొక్క ప్రాముఖ్యంలోకి రాకముందు, వెలుగులోకి రాకముందు అందరూ దాదాపుగా చరిత్రకారులైన, బ్రాహ్మణ పండితులైన, వేదమోత్తములైన ప్రతి ఒక్కరు కూడా ఏమనుకున్నారంటే మన భారతదేశ చరిత్ర వేదకాలం నుండి ప్రారంభమయ్యింది అనేటటువంటి ఒక విషయాన్ని బలంగా దృఢంగా నమ్మి దాన్ని ఆచరణలోకి తీసుకొని రావడం జరిగింది. బట్ ఎప్పుడైతే 1921 సంవత్సరంలో ఈ యొక్క మొట్టమొదటి పురావస్తు శాఖ డైరెక్టర్ ఆఫ్ జనరల్గా ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఏదైతే ఉందో ఇది 1861లో ఏర్పడింది. అప్పుడు అలెగ్జాండర్ కన్నింగ్ హోమ్ అనేవాడు మొట్టమొదటి పురావస్తు శాఖకు డైరెక్టర్ ఆఫ్ జనరల్గా రిక్రూట్ అయ్యాడు 1861లో, ఏఎస్ఐ భారతదేశ పురావస్తు శాఖ. మరి అటువంటి భారతదేశ పురావస్తు శాఖకు 1921 సంవత్సరంలో డైరెక్టర్ ఆఫ్ జనరల్గా ఉన్నటువంటి సర్ మార్షల్ ఎవరైతే ఉన్నారో ఈ యొక్క పురావస్తు శాఖ డైరెక్టర్ ఆఫ్ జనరల్గా ఉన్న ఇతని నేతృత్వంలో అధికారికంగా 1921 నుంచి మన భారతదేశ వాయువ్య ప్రాంతంలో అనగా ముఖ్యంగా ఈ యొక్క సింధు నది, అలాగే గగ్గర్ నది, ఆక్రా, సింధు నది దాని యొక్క 5 ఉపనదులు, సింధు నది దాని యొక్క 5 ఉపనదులు, అలాగే గగ్గర్,
అలాగే ఆక్రా, ఈ యొక్క నదుల పరివాహక ప్రాంతంలో ఈ యొక్క త్రవ్వకాలు చేపట్టారు సర్ జాన్ మార్షల్ డైరెక్టర్ ఆఫ్ జనరల్గా ఉన్నప్పుడు. అలా భారతదేశ వాయువ్య ప్రాంతాలలో ప్రవహించేటటువంటి ముఖ్యమైన నదులుగా చెప్పబడ్డ వాటిలో సింధు నది, దాని 5 ఉపనదులు. అంటే ఇక్కడ సట్లేజ్ వస్తుంది, జీలం, అలాగే చీనాబ్, అలాగే రావి, అలాగే బియాస్. సో ఇక్కడ మనకు సట్లేజ్, జీలం, చీనాబ్, రావి, బియాస్, ఈ యొక్క సింధు నది, దాని యొక్క 5 ఉపనదులు, గగ్గర్ మరియు హాక్రా నదుల పరివాహక ప్రాంతంలో జరిపిన త్రవ్వకాలలో భాగంగా ఈ యొక్క మన సింధు నాగరికతకు సంబంధించిన అవశేషాలు బయటపడ్డాయి. అలా బయటపడ్డ అవశేషాల ఆధారంగా మనకు ఈ సింధు నాగరికతకు సంబంధించినటువంటి ఆనాటి నుండి నేటి స్వాతంత్రం వచ్చినటువంటి వరకు కూడా దాదాపు 1995 సంవత్సరం వరకు, 1921 నుంచి 1995 వరకు జరిపిన త్రవ్వకాలలో భాగంగా మొత్తము ఎన్ని పట్టణాలు లేదా నగరాలు బయటపడ్డాయంటే 1500 నగరాలు బయటపడ్డాయి. మరి ఈ 1500 నగరాలు బయటపడితే అందులో ప్రధానంగా ఈ యొక్క మొట్టమొదట బయటపడ్డ నగరము హరప్పా నాగరికత, రెండవది మొహంజదారో. అంటే హరప్పా నగరం 1921 త్రవ్వకాలలో, మొహంజదారో 1922 త్రవ్వకాలలో బయటపడింది. అలా 1921, 1922లో బయటపడ్డ ఈ హరప్పా, మొహంజదారో అనే ఈ సింధు నాగరికతకు సంబంధించిన 2 జంట నగరాలుగా పేరుగాంచినటువంటి నగరాలు ఎప్పుడైతే బయటపడ్డాయో మిత్రులారా, అప్పుడు చరిత్రకారులు తాము అనుకున్న నిర్ణయం తప్పుగా గుర్తించారు. దానికి గల కారణం వేదకాలం అనేది 1500 నుంచి ప్రారంభమైంది, వేదకాలపు నాగరికత. అంతకుముందు వేదకాలంతో మన భారతదేశ చరిత్ర ప్రారంభమైందని చెప్పేసి అనుకున్నారు. కానీ ఎప్పుడైతే ఇవి బయటపడ్డాయో పూర్తి స్థాయిలో, అప్పుడు వాళ్ళ యొక్క మాటలన్నీ కూడా తప్పుగా, ఇవి అన్నీ వాస్తవము. ఎందుకంటే వేదకాలపు నాగరికత కంటే ముందే భారతదేశంలో ఒక అతిపెద్ద విస్తీర్ణం కలిగిన నాగరికత ఆవిర్భవించి అంతమైపోయిందన్న విషయాన్ని తెలుసుకున్నారు. అంటే ఓవరాలుగా చెప్పాలంటే దాదాపు 2000 సంవత్సరాల పూర్వమే, అంటే వేదకాలపు నాగరికత కంటే ముందే భారతదేశంలో ఒక పెద్దదైన, ముఖ్యమైన, గొప్పదైన, విశిష్టమైన, ఎక్కువ విస్తీర్ణాన్ని కలిగి ఉన్న, ప్రపంచంలోనే ఒక గొప్ప పెద్ద నాగరికత అయినటువంటి ఈ యొక్క సింధు నాగరికత ఆవిర్భవించిందని చెప్పేసి ఇక్కడ వీళ్ళు భావించడం అనేటటువంటిది జరిగింది. మరి ఈ భారతదేశంలో వేదకాలపు నాగరికత కంటే ముందే ఆవిర్భవించిన ఈ నాగరికత ఏదైతే ఉందో, ఈ నాగరికతకు సంబంధించినటువంటి ఈ పేరును ఎలా పెట్టారయ్యా అంటే, సింధు నది దాని 5 ఉపనదుల పరివాహక ప్రాంతంలో ఏర్పడిన నాగరికతగా, అభివృద్ధి చెందిన నాగరికతగా ఉండడం వలన, వర్ధిల్లడం వలన దీన్ని సింధు నాగరికతగా పిలిచారు. అలాగే అఫీషియల్గా 1921 నుంచి చేపట్టిన త్రవ్వకాలలో భాగంగా ఈ యొక్క సింధు నాగరికతకు సంబంధించిన బయలుపడిన 1500 నగరాల్లో మొట్టమొదటగా, అంటే 1921లో బయలుపడిన మొట్టమొదటి నగరం గనుక హరప్పా గనుక ఈ సింధు నాగరికతకు హరప్పా నాగరికత అని కూడా పేరు పెట్టడం జరిగింది. మరి ఈ హరప్పా నాగరికత లేదా సింధు నాగరికత ఏదైతే ఉంటుందో, ఇది పూర్తి స్థాయిలో 1500 నగరాలతో దాదాపు 12,99,600 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణాన్ని కలిగి ఉంది. అంటే రౌండ్ ఫిగర్గా 13 లక్షల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణాన్ని కలిగి ఉన్న ఈ నాగరికత ఈ 1500 నగరాలతో ముఖ్యంగా మన భారతదేశంలో కానీ, మరి ఇక్కడ ఆఫ్ఘనిస్తాన్, అలాగే పాకిస్తాన్ దేశాలలో మరి ముఖ్యంగా ఇది వర్ధిల్లింది. ఎలా అంటే ఇండియాలో చూస్తే మనకు పంజాబ్ కానీ,
హర్యానా కానీ, పంజాబ్ కానీ, హర్యానా కానీ, అలాగే గుజరాత్ కానీ, అలాగే మనకు రాజస్థాన్ కానీ, అలాగే ఇక్కడ మహారాష్ట్ర. సో ఇవి మనకు భారతదేశంలో బయలుపడిన సింధు నాగరికత యొక్క నగరాలు వర్ధిల్లిన రాష్ట్రాలు పంజాబ్, హర్యానా, గుజరాత్, రాజస్థాన్, మహారాష్ట్ర. అలాగే ఇక్కడ మరి ఇతర విదేశాల్లో అంటే ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్లో ముఖ్యంగా బెలుచిస్తాన్, అలాగే మనకు సింధు, అలాగే పంజాబ్, పాకిస్తాన్లో ఉన్నటువంటి పంజాబ్ భూభాగం మరికొంత. సో ఇవన్నీ కూడా అంటే ఓవరాల్గా మనకిచ్చిన అకార్డింగ్ టు న్యూ టెక్స్ట్ బుక్ ప్రకారంగా చూస్తే ఈ 1500 నగరాలతో సింధు నాగరికత 13 లక్షల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణాన్ని కలిగి ఉంది. ఇది మన భారతదేశంతో పాటు ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ దేశంలో ముఖ్యమైనటువంటి ఈ రాష్ట్రాలలో 1500 నగరాలతో సింధు నాగరికత గొప్పగా వర్ధిల్లింది అని చెప్పేసి మనకు చరిత్రకారులు మనకు ఫైనల్ కంక్లూజన్ ఇవ్వడం జరిగింది. అంతేకాదు ఈ యొక్క సింధు నాగరికత ఆవిర్భవించి అంతమైపోయినటువంటి కాలానికి సంబంధించినటువంటి టైమ్ ఆఫ్ పీరియడ్ గురించి కూడా చాలామంది పురావస్తు చరిత్రకారులు చాలా రకాలుగా తమదైన రీతిలో వాళ్ళు పరిశోధన చేసి వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క టైమ్ ఆఫ్ పీరియడ్ అనేది చెప్పడం జరిగింది. బట్ అందరూ ఆమోదించిన సింధు నాగరికత వర్ధిల్లిన కాలము 2500 BCE నుండి 1700 BCE వరకు అని. అంటే క్రీస్తు పూర్వం 2500లో సింధు నాగరికత ఆవిర్భవించి క్రీస్తు పూర్వం 1700 సంవత్సరంలో ఈ యొక్క సింధు నాగరికత అనేటటువంటిది అంతం కావడం అనేటటువంటిది జరిగిందన్న విషయాన్ని మనకు పురావస్తు చరిత్రకారులు చెప్పడం జరిగింది. ఇది సింధు నాగరికత వర్ధిల్లిన కాలం, అందరూ ఆమోదించిన కాలం. మరి త్రవ్వకాలలో ఇవి బయటపడ్డాయని చెప్పాను. మరి బయటపడ్డ ఈ సింధు నాగరికతకు సంబంధించిన త్రవ్వకాలలో మరి వాళ్ళు ఏం కనుక్కున్నారు, ఏం ముఖ్యమైనటువంటి వస్తువులు బయలుపడ్డాయి, అలాగే ముఖ్యమైన అంశాలను పురావస్తు చరిత్రకారులు ఏం గమనించారు అనేటటువంటిది మనం బుక్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం దాన్ని చూడాలి. మరి అలా చూసినప్పుడు మనం ముఖ్యంగా ఎలా చదువుకోవాలి అంటే ఒక టెక్నిక్ అనేటటువంటిది మనం ఫాలో కావాలి. ఏం టెక్నిక్ అది? ఏం టెక్నిక్ అంటే ఇక్కడ చెప్తాను చూడండి. ఏంటిదంటే ఇప్పుడు సింధు నాగరికతకు సంబంధించిన మనకు బయలుపడిన నగరాలు 1500. అలా ముఖ్యమైనవి హరప్ప, మొహంజదారో అన్నాం. ఇక్కడ ఏమన్నాను? ఇక్కడ బయలుపడిన నగరాలు ఏం రాసుకున్నాము? ఇక్కడ హరప్ప, అవునా, 2 మొహంజదారో, ఓకే బాగానే ఉంది. ఇక మూడో దాంట్లో మనకు ఇక్కడ చూడాలంటే కాళీబంగన్, అలాగే 4వది ఇక్కడ లోతాల్, హరప్ప, మొహంజదారో, కాళీబంగన్, లోతాల్ అనేటటువంటివి ఇవి 4 గుర్తుంచుకోవాలి అకార్డింగ్ టు అవర్ న్యూ టెక్స్ట్ బుక్. ఎలా ఇవి ఎక్కడొచ్చాయి, ఎందుకు వచ్చాయని చెప్తాను. ఇందులో మనకు హరప్ప, మొహంజదారో అనేది ఏంటి? ఇది 1921, ఇది 1922, ఇది 1959, 61, ఇది 53, 55 బయలుపడ్డది. ఓకే, ఇంతవరకు బాగానే ఉంది. అయితే ఇక్కడ దీనికి మన లెసన్కి ముఖ్యమైన సంబంధం ఏంటిది అంటే ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ యొక్క బయలుపడ్డ సింధు నాగరికతకు సంబంధించిన అంశాలు ఏవైతే ఉన్నాయో లేదా వస్తువులు ఏవైతే ఉన్నాయో దాన్ని ఒకసారి మనం చూసుకోవాలి, దాన్ని ఒకసారి మనం చూడాలి. అంటే ఇక్కడ అర్థం ఏంటిది? పూర్తి స్థాయిలో ఆ వస్తువులు తెలియాలంటే ఫస్ట్ ఇక్కడ మనకు తెలియాల్సింది ఏమిటి అంటే ఇక్కడ ఒకసారి చూడండి మిత్రులారా, ఇక్కడ గ్రిడ్ సిస్టమ్. మీరు దీన్ని టెక్స్ట్ బుక్ చదువుకుంటే మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో వినకుండా చేస్తే అప్పుడు అర్థం కాదు. ఫస్ట్ గ్రిడ్ సిస్టమ్. అలాగే రెండోది ఏమిటి అంటే మనకు ఇక్కడ ఎండిన మరియు కాల్చిన గట్టి ఇటుకలు, ఎండిన మరియు కాల్చిన గట్టి ఇటుకలు, అలాగే ముఖ్యంగా అత్యంత క్లియర్గా ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది డ్రైనేజ్ సిస్టమ్, అలాగే గృహాల నిర్మాణం,
గృహాల నిర్మాణం చాలా చాలా ముఖ్యమైనటువంటి ఇంపార్టెంట్. అలాగే మనకు హస్తకళా నైపుణ్యాలు, హస్తకళా నైపుణ్యాలు ఇవి మనము మెయిన్ ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది. అలాగే ఇక్కడ లిపికి సంబంధించిన ఆధారాలు, లిపికి సంబంధించిన ఆధారాలు ఇవి మనము ఇక్కడ పూర్తి స్థాయిలో గుర్తుంచుకోవాలి. ఇప్పుడు చెప్తాను ఏమేంటి అన్నాను ఒకసారి చెప్పండి. గ్రిడ్ సిస్టమ్, ఎండిన మరియు కాల్చిన గట్టి ఇటుకలు, డ్రైనేజ్ సిస్టమ్, గృహాల నిర్మాణం, హస్తకళా నైపుణ్యాలు, అలాగే వాళ్ళకు సంబంధించిన లిపి. ఇప్పుడు గ్రిడ్ సిస్టమ్, ఎండిన కాల్చిన గట్టి ఇటుకలు, డ్రైనేజ్ సిస్టమ్, గృహాల నిర్మాణం, హస్తకళా నైపుణ్యాలు, లిపిలో ఫస్ట్ గ్రిడ్ సిస్టమ్. ఇది తెలియాలంటే మనకు ఫస్ట్ది పట్టణ ప్రణాళిక గురించి తెలియాలి. సింధు నాగరికత పట్టణ ప్రణాళిక. ఎందుకంటే సింధు నాగరికత అనేది ప్రధానంగా దాదాపు 1500 పట్టణాలు లేదా నగరాలతో వర్ధిల్లింది. దాదాపు 2500 నుంచి 1700 దాకా మొత్తం 13 లక్షల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణాన్ని కలిగి ఉన్నటువంటి అంశం అని చెప్పేసి అన్నాను, అవునా? మరి ఇందులో ప్రధానంగా ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఈ సింధు నాగరికత పట్టణ ప్రణాళిక ఏ విధంగా ఉందంటే దాదాపు వీళ్ళు ఏకరూపత కలిగిన కొలతలతో, ఒకే విధమైన కొలతలతో దాదాపు వాళ్ళ యొక్క 1500 లేదా పట్టణాలు లేదా నగరాలను ఒకే రకమైనటువంటి రీతిలో నిర్మించుకున్నారు, ఒకే రకమైన కొలతలతో నిర్మించుకున్నారు. దానికి వాళ్ళు ఎండిన ఇటుకలను ఎక్కువగా, కాల్చిన గట్టి ఇటుకలను ఎక్కువగా ఉపయోగించడం జరిగింది. తమ భవన నిర్మాణాలు, పట్టణ లేదా నగర నిర్మాణాలకు ఎక్కువగా వీరు ఉపయోగించడం అనేటటువంటిది జరిగింది. మరి ఇందులో ముఖ్యంగా అత్యంత క్లియర్గా ఈ యొక్క తాము కొత్తగా నిర్మించుకున్న లేదా తమ నాగరికత వర్ధిల్లినటువంటి వాళ్ళ యొక్క పట్టణ ప్రణాళికలో రహదారులు అనేటటువంటివి ఒకసారి మనం చూస్తే విశాలమైన రహదారులు ఉన్నాయి. విశాలమైనటువంటి రహదారులు అనేటటువంటివి ఎక్కువగా ఉండడం అనేటటువంటిది జరిగింది. అంటే ఎలా అంటే ఇది ఒకసారి మీరు చూడండి, ఇది ఈ పిక్చర్ ఒకసారి చూడండి. ఇది నార్త్, ఇది సౌత్, ఇది ఈస్ట్, వెస్ట్. అంటే ఉత్తరం నుంచి దక్షిణం, తూర్పు నుంచి పడమర. అంటే 4 దిక్కుల, 4 వైపుల రహదారులన్నీ కూడా ఒకదానికి మరొకటి సమాంతర చతుర్భుజాకారంలో ఖండించుకునే విధంగా, అంటే చదరంగంలోని గడుల వలె ఒకదానితో మరొకటి ఖండించుకునే విధంగా ఈ సింధు నాగరికత ప్రజలు ఏం చేశారంటే తమ యొక్క రహదారులను ఇలా గ్రిడ్ సిస్టమ్ ప్రకారం నిర్మించుకోవడం జరిగింది. తద్వారా ఆ కాలం నాటి రహదారులని మనం అబ్జర్వ్ చేస్తే అవన్నీ కూడా విశాలమైనటువంటి రహదారులుగా మనకు అక్కడ క్లియర్గా కనబడతాయి. ఈ గ్రిడ్ సిస్టాన్ని ఫాలో కావడం అనేది జరిగింది. అందుకనే ఇంత అద్భుతమైన పట్టణ ప్రణాళికను కలిగి ఉన్న సింధు నాగరికత దాని యొక్క ప్రధాన లక్షణం లేదా ముఖ్యమైన లక్షణం ఏమైందంటే పట్టణ నాగరికత అయింది. సింధు నాగరికత ప్రధాన లక్షణం పట్టణ నాగరికత అయింది. ఇక ఇక్కడ మూడోది మీరు అబ్జర్వ్ చేస్తే డ్రైనేజ్ సిస్టమ్. ఇది ప్రత్యేక లక్షణం అంటాం. సింధు నాగరికత యొక్క ప్రత్యేక లక్షణం డ్రైనేజ్ సిస్టమ్. అంటే భూగర్భ మురుగునీటి పారుదల సౌకర్యం. ప్రపంచంలో ఏ నాగరికతకు లేని ఒక అద్భుతమైనటువంటి ఒక మొట్టమొదటి ఈ యొక్క డ్రైనేజ్ సిస్టాన్ని మన సింధు నాగరికత ప్రజలు ప్రాచుర్యంలోకి తీసుకురావడం అనేటటువంటిది జరిగింది. ఇక్కడ ఈ విషయాన్ని మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయాలి. తమ ఇంట్లో ఉన్నటువంటి వ్యర్థ పదార్థాలను, మురుగునీటిని ఈ యొక్క గొట్టపు పైపుల ద్వారా ఈ యొక్క అంటే మురుగునీటి కాలువను ఏర్పాటు చేసి అందులో ఈ యొక్క గొట్టపు పైపుల ద్వారా ఈ యొక్క మురుగునీటిని ఈ యొక్క నదుల వైపుకి అటు కలిసేటట్టుగా వీళ్ళు ఈ యొక్క డ్రైనేజ్ సిస్టాన్ని ఏర్పాటు చేసుకున్నారు. అంతేకాదు ఓవరాలుగా వాళ్ళు యొక్క శుభ్రతను ప్రపంచంలోనే ఏ నాగరికత వాళ్ళు లేనట్లుగా
అత్యంత ముఖ్యంగా ఆరోగ్యానికి కానీ పరిశుభ్రతకు కానీ పారిశుద్ధ్యానికి కానీ అత్యంత ప్రిఫరెన్స్ ఇచ్చిన మొట్టమొదటి నాగరికత ప్రజలుగా కూడా వీళ్ళు పేరుగాంచారు. ఎవరయ్యా అంటే సింధు నాగరికత ప్రజలు. ఎందుకయ్యా అంటే వీళ్ళు మామూలుగా గొట్టపు పైపుల ద్వారా మురుగునీటిని బయటికి పంపించే ఒక డ్రైనేజ్ సిస్టాన్ని ఏర్పాటు చేయడమే కాదు, ఆ మురుగునీరు మధ్యలో ఇబ్బంది కలిగినప్పుడు, స్ట్రక్ అయినప్పుడు మధ్యలో ఆ చెత్తను తీసివేయడానికి, క్లియర్ చేయడానికి రహదారుల మధ్యలో ఇప్పుడు మనం ఏర్పాటు చేసుకుంటున్న మ్యాన్ హోల్స్ లాంటివి వాళ్ళు రహదారుల మధ్య భాగంలో ఆనాడే ఏర్పాటు చేసుకొని, మనిషి దూరే సందు ఉన్నటువంటి ఆ మ్యాన్హోల్స్ని ఏర్పాటు చేసుకొని పూర్తి స్థాయిలో వారు ఈ యొక్క పారిశుద్ధ్యానికి అంత ప్రిఫరెన్స్ ఇచ్చారు. అలాగే ప్రతి ఒక్కరు కూడా ఇంటి ముందు ఒక చెత్త కుండీని ఏర్పాటు చేసుకొని ఆ చెత్తను అందులో వేసేటటువంటి వారు పూర్తి స్థాయిలో. ఇది మనం ఒక గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్యమైనటువంటి విషయం. అంటే ఈ అంశాలను బట్టి చూస్తే మనకు అర్థమయ్యే ముఖ్యమైన విషయం ఏమిటయ్యా అంటే ప్రపంచపు నాగరికతల్లో పరిశుభ్రతకు కానీ ఆరోగ్యానికి, ప్రపంచంలో ఆరోగ్యాన్ని కానీ పరిశుభ్రత కానీ అలాగే పారిశుద్ధ్యానికి మొట్టమొదటిగా ప్రిఫరెన్స్ ఇచ్చిన వాళ్ళు. ఇది మన న్యూ టెక్స్ట్ బుక్లో మనకు ఒక లైన్లో మెన్షన్ చేయడం అనేది ఇచ్చిండు. రేపు దీన్ని క్వశ్చన్గా ఫ్రేమ్ చేసినా కూడా ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు. అందుకనే ఫస్ట్ మీకు ఆల్రెడీ చెప్పాను, ఈ యొక్క టెక్స్ట్ బుక్లో మనకు క్లియర్గా మీకు ఉన్నది అర్థం కావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ క్లాస్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఇది విన్నాక మీరు ఒకసారి వన్స్ మీరు ఒక టెక్స్ట్ బుక్ ఓపెన్ చేసి చూడండి, దాదాపుగా కూడా మీకు అన్ని పాయింట్స్ అనేటటువంటి ఇందులో మెన్షన్ అయి ఉంటాయి. సో కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లియర్గా లిజన్ చేయండి. సో నెక్స్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే వీళ్ళది గృహాల నిర్మాణం. ఇక్కడ జనరల్గా సింధు నాగరికత కాలం నాటి సమాజం చూస్తే ముఖ్యంగా రెండు సామాజిక అంతస్తులుగా విడిపోయింది. ఎగువ వర్గం వారు, దిగువ వర్గం వారు. ఎగువ వర్గం వారు ముఖ్యంగా ఒకటి లేదా రెండు అంతకంటే ఎక్కువ భవంతులను నిర్మించుకొని విలాసవంతమైన జీవనాన్ని గడిపితే, ఈ యొక్క దిగువ వర్గం వారు ఎవరైతే ఉంటారో వాళ్ళు పూర్తి స్థాయిలో ఒకటి లేదా రెండు సామాన్యమైనటువంటి గదుల్లో సర్వసాధారణమైనటువంటి జీవనాన్ని గడిపేవారు. బట్ కామన్గా మాత్రం ఈ యొక్క ధనవంతుల్లో కానీ, అంటే ఎగువ వర్గం కానీ దిగువ వర్గం కానీ ఈ యొక్క ఇళ్లను గమనిస్తే కామన్గా కనబడే ఫ్యాక్టర్ ఏంటంటే సింధు నాగరికత కాలం నాటి సమాజంలో నివసించే ప్రజల యొక్క ఇళ్ల నిర్మాణాలను ఎగువ వర్గం వారి, దిగువ వర్గం వారి గమనిస్తే వీళ్ళిద్దరిలో కనబడే కామన్ ఫ్యాక్టర్ ఏంటంటే తప్పనిసరిగా ఇంటిలో ఒక బావి, అలాగే ముఖ్యంగా స్నానాల గది అనేటటువంటిది ఉండడం అనేటటువంటి విషయాన్ని పూర్తి స్థాయిలో వీరు పురావస్తు చరిత్రకారులు గుర్తించారు. ఆ యొక్క ఇంటిలో వాళ్ళు వాడుకున్న మురుగు నీరుని ఈ యొక్క గొట్ట పైపుల ద్వారా వాళ్ళు బయటికి పంపించేటటువంటి ఒక డ్రైనేజ్ సిస్టాన్ని కూడా వాళ్ళు అబ్జర్వ్ చేసి వీళ్ళు మొట్టమొదటగా పారిశుద్ధ్యానికి ఇంత ప్రాధాన్యత ఇచ్చారు అని చెప్పేసి వాళ్ళు డిక్లేర్ చేసుకోవడం జరిగింది. అలాగే ముఖ్యంగా మరి సింధు నాగరికత కాలం నాటి హస్తకళా నైపుణ్యాలు ఏవైతే ఉన్నాయో వీరి కాలంలో అనేక రకాలైనటువంటి హస్తకళా నైపుణ్యాలు వాళ్ళు ఆ కాలంలో తమ పీరియడ్లో చేసినటువంటివి పురావస్తు చరిత్రకారులు వివిధ రకాల ప్రాంతాలలో గుర్తించడం అనేటటువంటిది జరిగింది. మరి అందులో ముఖ్యంగా మనం ఇక్కడ చూసినట్లయితే పూర్తి స్థాయిలో నెంబర్ 1 ఇక్కడ చూడండి, టెర్రాకోట మట్టితో తయారు చేయబడ్డ అమ్మ తల్లి ఈ యొక్క విగ్రహం, కాల్చిన బంకమట్టితో తయారు చేసిన. అలాగే రెండవది రాయి లేదా శిలతో తయారు చేయబడిన నాట్యకత్తె విగ్రహం. అలాగే పూర్తిగా గడ్డంతో ఉన్న మత బోధకుడు లేదా పూజారి అనబడేటటువంటి విగ్రహాలు. అంటే ఇక్కడ మనం చూస్తే సింధు నాగరికత కాలానికి సంబంధించిన వాళ్ళ యొక్క చేతి వృత్తి నైపుణ్యాలకు సంబంధించినటువంటి ఆ యొక్క శిల్పాలు లేదా విగ్రహాలను మనం గమనిస్తే మనకు బుక్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇచ్చింది ఏంటిదంటే ఈ యొక్క టెర్రాకోట మట్టి, కాల్చిన బంకమట్టితో తయారు చేసిన ఆనాటి సింధు నాగరికత ప్రజలు పూజించే ప్రధాన స్త్రీ దేవత అమ్మ తల్లి లేదా నేల తల్లి యొక్క ఆకృతి కనుగొనబడింది. అలాగే పూర్తి స్థాయిలో పూర్తిగా శిల లేదా రాయితో తయారు చేయబడిన నర్తిస్తున్న నాట్యకత్తె విగ్రహం బయలుపడింది. అలాగే గడ్డంతో ఉన్న
మత బోధకుడు లేదా పూజారి యొక్క విగ్రహం అనేటటువంటిది బయలుపడింది. పూర్తి స్థాయిలో ఈ సింధు నాగరికతకు సంబంధించిన ముఖ్యమైన హరప్ప, మొహంజదారో నగరాలలో ఇవి బయలుపడ్డాయి. మరి వీటితో పాటు ఈ హరప్ప, మొహంజదారోలో బయలుపడ్డ ముఖ్యమైన అంశాలలో మరికొన్ని చూస్తే, ఈ యొక్క మొట్టమొదటి నగరమైన హరప్ప నగరంలో 6x2 వరుస కొలతలతో మొత్తం 12 చిన్న ధాన్యాగారాలు బయటపడ్డాయి. ధాన్యాన్ని నిల్వ ఉంచుకునే 12 ధాన్యాగారాలు మొత్తం హరప్పాలో బయలుపడ్డాయి. అలాగే అత్యంత ముఖ్యంగా ఇదే హరప్పాలో మనకు ఈ యొక్క లేబర్స్ అంటే కార్మికులకు సంబంధించిన వాళ్ళు నివసించేటటువంటి ప్రత్యేకమైన నివాసాలు వారికి కేటాయించబడినట్లు ఆధారాలు తెలిపేటటువంటి నగరంగా ఈ యొక్క హరప్ప నగరాన్ని చరిత్రకారులు గుర్తించారు. అంటే ఈ హరప్ప నగరంలో, ఈ మొహంజదారో నగరంలో కామన్గా బయటపడ్డ వాటిల్లో ముఖ్యమైనవి టెర్రాకోట మట్టితో తయారు చేసిన అమ్మతల్లి విగ్రహం, రాయితో తయారు చేయబడ్డ నాట్యకత్త విగ్రహం. ఈ రెండింటితో పాటు ఈ యొక్క 12 ధాన్యాగారాలు, కార్మికుల నివాసాలు, ఈ 4 హరప్పా నగరంలో బయటపడితే గడ్డంతో ఉన్న మతబోధకుడి యొక్క విగ్రహం, వీటితో పాటుగా ముఖ్యంగా ఈ యొక్క పశుపతి విగ్రహం, సింధు నాగరికత ప్రజలు పూజించే పురుష దైవం పశుపతి, ఈయన తర్వాత కాలంలో శివుడిగా భావించబడి పూజించబడ్డాడు. అలాగే అత్యంత ముఖ్యమైనది ఏమిటయ్యా అంటే మహాధాన్యాగారం, పెద్ద ధాన్యాగారం. వీటితో పాటు మన టెక్స్ట్ బుక్లో ఇచ్చిన మహాస్నాన వాటిక అంటే నేటి స్విమ్మింగ్ పూలుతో సమానంగా భావించబడేటటువంటి, నేటి స్విమ్మింగ్ పూలుకు నమూనాగా చెప్పబడేటటువంటి మహాస్నాన వాటికను ఆ రోజుల్లోనే వాళ్ళు నిర్మించుకున్నారు. ఇది మత సమ్మేళనం జరిగేటప్పుడు స్త్రీ పురుషు తేడా లేకుండా దాదాపు ఒకేసారి 1000 నుంచి 1200 మంది సామూహికంగా స్నానాలు చేయడానికి ఏర్పాటు చేసుకున్న సింధు నాగరికత కాలం నాటి ఈ యొక్క నిర్మాణ నైపుణ్యానికి ఉదాహరణగా నిర్మించబడ్డదిగా చెప్తారు ఈ యొక్క మహాస్నాన వాటికను. అంతేకాదు ఈ మహాస్నాన వాటిక పక్కన విశాలమైన గదులను ఏర్పాటు చేశారు. ప్రత్యేకంగా స్త్రీలు స్నానాన్ని ఆచరించిన తర్వాత దుస్తులు మార్చుకోవడానికి. అప్పట్లోనే చూడండి వారు ఎంత యొక్క సాంకేతిక పరిజ్ఞానం, ఎంత నిర్మాణ నైపుణ్యాన్ని కలిగి ఉన్నారో అనేటటువంటిది చెప్పడానికి ముఖ్యంగా ఇవన్నీ కూడా మనం ఉదాహరణలుగా తీసుకుంటే సరిపోతుంది. ఇవన్నీ కూడా మన బుక్లో ఇచ్చినవే, మీకు చాలా టెక్నిక్గా దీన్ని లింకప్ చేస్తూ చెప్తున్నాను, ఇక్కడ గమనించండి. అలాగే మనకి ఇక మిగిలిన దాంట్లో ఇక్కడ కాళీబంగన్ లోతాల్ ఏవైతే ఉన్నాయో, మరి ఈ కాళీబంగన్ లోతాల్లో ఏం బయటపడ్డాయి? అకార్డింగ్ టు అవర్ న్యూ టెక్స్ట్ బుక్ అంటే సింధు నాగరికత కాలం నాటి ప్రజలు ఇక్కడ చూడండి, అగ్ని బలులు, జంతు బలులు ఎక్కువగా నిర్వహించేవారని, యజ్ఞవాటికలు నిర్మించి ఈ యొక్క నోరు లేని మూగ జీవాలను జంతు బలులు చేసేవారనేటటువంటి విషయాన్ని పురావస్తు చరిత్రకారులు ముఖ్యంగా ఈ యొక్క కాళీబంగన్, ఈ లోతాల్ అనేటటువంటి 2 నగరాల్లో బయలుపడ్డ ఈ యొక్క యజ్ఞ వాటిక ఆధారంగా గుర్తించారు. అంటే ఈ సింధు నాగరికత కాలం నాటి ప్రజలు ఈ యొక్క అగ్నిబలులు, నోరు లేని మూగజీవాలను, ఈ యొక్క జంతు బలులు అనేటటువంటివి యజ్ఞయాగాదులు చేసేవారని, దానికోసం వాళ్ళు అగ్నిగుండాలు, హోమగుండాలు నిర్వహించేవారు. అటువంటి ఈ యజ్ఞ యాగాలకు సంబంధించిన, జంతు బలులకు సంబంధించిన ఆధారాలు, అనగా యజ్ఞవాటికలకు సంబంధించిన ఆధారాలను ఎక్కువగా సింధు నాగరికత ప్రజలు ముఖ్యంగా ఈ కాళీబంగన్, ఈ లోతాల్ అనేటటువంటి 2 నగరాలలో వాళ్ళు జరిపిన త్రవ్వకాలలో భాగంగా గుర్తించడం అనేటటువంటిది జరిగింది. మిత్రులారా, ఈ విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి అకార్డింగ్ టు అవర్ న్యూ టెక్స్ట్ బుక్. అండ్ ఆల్సో ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన ఈ యొక్క 4వది లోతాలకు ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు అనేది త్రవ్వకాలలో రావడం జరిగింది. ఏమిటయ్యా అంటే ఈ యొక్క లోతాల్ వద్ద జరిపిన త్రవ్వకాలలో భాగంగా ఇది ముఖ్యంగా
సింధు నాగరికత కాలం నాటి ఒక రేవు పట్టణంగా ప్రసిద్ధి చెందింది, ఒక నౌకాశ్రయంగా ప్రసిద్ధి చెందింది అనేటటువంటి విషయాన్ని చరిత్రకారులు పురావస్తు శాస్త్రవేత్తలు గుర్తించడం జరిగింది. అంటే సింధు నాగరికత కాలం నాటి ముఖ్యంగా ఆనాటి ప్రజలు తాము చేసేటటువంటి వర్తక వ్యాపారంలో భాగంగా వాళ్ళు ప్రధానంగా ముఖ్యంగా మెసపటోమియా, ఈజిప్టు, ఇరాన్ వంటి, ఆఫ్ఘనిస్తాన్ వంటి విదేశాలతో ఈ యొక్క సముద్రం మీద పడవల సహకారంతో వాళ్ళు చేసే విదేశీ వ్యాపార సంబంధాలు కొనసాగించేటటువంటి ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ ఈ యొక్క లోతాల్ అనేటటువంటి రేవు పట్టణం ద్వారానే వాళ్ళు జరిపేవారనేటటువంటి విషయాన్ని చరిత్రకారులు అక్కడ జరిపినటువంటి త్రవ్వకాలలో భాగంగా బయలుపడిన శిథిల అవశేషాల ఆధారంగా తెలుసుకోగలిగారు మిత్రులారా. తద్వారా వాళ్ళు చెప్పింది మనకేంటిది, ఏమిచ్చారు ఫైనల్ కంక్లూజన్ అంటే సింధు నాగరికత కాలం నాటి ముఖ్యమైనటువంటి రేవు పట్టణంగా, నౌకాశ్రయంగా ఏది ప్రసిద్ధిగాంచిందయ్యా అంటే ఈ యొక్క లోతాల్ అనేటటువంటి విషయంగా మనకు చెప్పడం జరిగింది మిత్రులారా. ఇది మనకు ముఖ్యంగా లింకప్లో చదువుకున్నప్పుడు నేను చెప్పినటువంటి ఈ అంశాలు కూడా పూర్తిగా మీకు రావాలి. ఓకేనా? ఇక మనకు లాస్ట్గా ఇక్కడ లిపి అనేటటువంటిది, మరి సింధు నాగరికత కాలంలో ప్రజలు ఏ భాషను మాట్లాడారు, వాళ్ళు ఏ లిపిని ఉపయోగించుకున్నారు అనేటటువంటిది కూడా మనకి ఇచ్చారు టెక్స్ట్ బుక్లో. కానీ దానికి సంబంధించిన లిపి పేరు ఇవ్వలే. ఏమని ఇచ్చారు? సింధు నాగరికత సంబంధించిన త్రవ్వకాలలో భాగంగా చరిత్రకారులు వాళ్ళకు సంబంధించిన లిపిని కనుగొన్నారు. వాళ్ళకంటూ ఒక సొంతమైనటువంటి లిపిని వాళ్ళు వాడుకున్నారు, ప్రాచుర్యంలోకి తెచ్చారు. బట్ మరి అది ఏ లిపి, పూర్తి స్థాయిలో దాని మీద ఏముంది అంటే ఆ లిపిలో వాళ్ళు పొందుపరుచుకున్న అంశాలు ఏమిటి, అందులో దాన్ని బట్టి సింధు నాగరికత వాస్తవమైన సమాచారాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేశారు. దాదాపు 375 నుంచి 400, 410 వరకు సంకేతాలు, గుర్తులను కనుక్కున్నారు. అన్నీ కూడా అవి చిత్రాల రూపంలో, బొమ్మల రూపంలో ఉన్నాయి. బట్ దేర్ ఈజ్ నో యూజ్ ఆఫ్ దట్ సింబల్స్ ఆర్ సైన్స్ ఆర్ పిక్చర్స్. దానివల్ల ఎటువంటి ఉపయోగం లేదు. ఎందుకంటే వాళ్ళ యొక్క లిపి అంతా కూడా చిత్రాలు లేదా బొమ్మల రూపంలో కూడుకున్న లిపిగా వాళ్ళు గుర్తించారు. అంటే వాళ్ళది పిక్టోగ్రఫీ, అంటే చిత్రలిపి లేదా బొమ్మల లిపి అని చెప్పేసి వాళ్ళు దీనికి పేరు పెట్టడం జరిగింది. అంటే సింధు నాగరికత కాలం నాటి ప్రజల ముఖ్యమైన లిపి, వాళ్ళ సొంతమైన లిపి చిత్రలిపి లేదా బొమ్మల లిపి. అది చూడడానికే తప్ప చదివి అర్థం చేసుకోవడానికి ఉపయోగపడని లిపి. దీని మీద చాలామంది చరిత్రకారులు, పురావస్తు శాస్త్రవేత్తలు, భాషా శాస్త్రవేత్తలు పరిశోధనలు చేశారు. బట్ దెర్ ఈజ్ నో యూజ్. అక్కడ ఎటువంటి సమాచారాన్ని కూడా తెలుసుకోలేకపోవడం అనేది జరిగింది. అంతేకాదు వీళ్ళ యొక్క లిపి చిత్రలిపి లేదా బొమ్మల లిపి, వీరి యొక్క రాతా విధానం ఏమిటంటే సర్పలేఖనం. అంటే ఇలా ఎడమ నుంచి కుడికి, కుడి నుంచి మళ్ళీ ఎడమకి, ఎడమ నుంచి కుడికి మళ్ళీ కుడి నుంచి ఎడమకు కొనసాగేటటువంటి ఇటువంటి నాగవల్లిక లిపి లేదా సర్పలేఖనం అనే రాతా విధానాన్ని చిత్రలిపి లేదా బొమ్మల లిపి అనే ఒక ముఖ్యమైన స్క్రిప్ట్ని అంటే లిపిని వాళ్ళు సొంతంగా కలిగి ఉన్నారు. బట్ అది దానివల్ల ఎటువంటి ఇన్ఫర్మేషన్ అనేటటువంటి తెలుసుకోవడానికి అందుబాటులోకి ఆ పరిజ్ఞానం అనేది మన యొక్క పురావస్తు చరిత్రకారులకు లేకపోవడం వల్ల వాస్తవికమైనటువంటి సింధు నాగరికతకు సంబంధించిన సమాచారం అనేది మరుగున పడిపోవడం అనేటటువంటిది జరిగింది మిత్రులారా. ఇక్కడ ఈ విషయాన్ని చాలా పర్ఫెక్ట్గా మీరు గమనించాలి. ఓకేనా? ఇంతవరకు మొత్తం కూడా మనము ఇంట్రడక్షన్ నుంచి ఇలా లింకప్ చేసుకుంటూ ఇలా చదవాలి. ఇలా చదివిన తర్వాత నెక్స్ట్ ఏమిటయ్యా అంటే మరి సింధు నాగరికతకు సంబంధించిన ఈ జరిపినటువంటి త్రవ్వకాలలో ఈ బయల్పడిన వస్తువుల ప్రకారం ఈ యొక్క పురావస్తు చరిత్రకారులు ఏం తెలుసుకోగలిగారు? వాళ్ళ యొక్క సొసైటీని తెలుసుకోగలిగారు, ఊహించగలిగారు. వాళ్ళ యొక్క రిలీజియస్ కండిషన్ తెలుసుకోగలిగారు. వాళ్ళ యొక్క ఎకనామికల్ కండిషన్స్ లేదా
పొజిషన్స్ అనేటటువంటిది తెలుసుకోగలిగారు. మరి అది ఏమిటి, దానికి సంబంధించిన సమాచారం అనేది అకార్డింగ్ టు అవర్ న్యూ టెక్స్ట్ బుక్ అనేది మనము ఇక్కడ చూద్దాం లింకప్గా. మీరు చాలా జాగ్రత్తగా ఈ వీడియో అనేటటువంటిది మనం చూస్తే ఖచ్చితంగా ఒకసారి బుక్ మళ్ళీ మీరు తిప్పేస్తే మీకు ఈజీగా చాలా క్లియర్గా లెసన్ అనేటిది అర్థమవుతుంది. మళ్ళీ చదవాల్సినటువంటి అవసరం లేకుండా దాన్ని క్లియర్గా చెప్పడం అనేది జరుగుతుంది మిత్రులారా. కాబట్టి ఒకసారి కాన్సన్ట్రేషన్ చేయండి, ఓకేనా? రైట్. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మనకిచ్చిన దాంట్లో 3 భాగాలు విభజించుకోవాలి. ఏంటిది ఈ టాపిక్లో? ఫస్ట్ది ఏంటిది? సామాజిక పరిస్థితులు. రైట్. మనకిచ్చిన దాంట్లో రెండోది ఏంటిది? ఆర్థిక పరిస్థితులు. రైట్. మనకి ఇచ్చిన తర్వాత మూడోది ఏంటిది ఇక్కడ మనం చదువుకోవాల్సిందంటే మత పరిస్థితులు. ఇది మనం ఇక్కడ నేర్చుకోవాల్సినటువంటిది మెయిన్. ఇక మన సామాజిక ఆర్థిక మత పరిస్థితుల్లో ఫస్ట్ సొసైటీ. ఇక్కడ మెయిన్ ముఖ్యమైనది ఏంటంటే స్త్రీకి ప్రాధాన్యత ఉంది. అంటే ఇక్కడ స్త్రీకి ప్రాధాన్యత అంటే సింధు నాగరికత కాలం నాటి ప్రజలు అనేటటువంటి వారు స్త్రీకి అత్యంత ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. అంటే మాతృస్వామిక వ్యవస్థను అనుసరించారు. సమాజంలో మరియు కుటుంబంలో స్త్రీకి ప్రాధాన్యత ఇవ్వబడ్డది. సమాజంలో స్త్రీకి పురుషుని కంటే ఎక్కువ ప్రాధాన్యత, కుటుంబంలో తండ్రి కంటే తల్లికి ఎక్కువ ప్రాధాన్యత, అధికారాలు ఇవ్వబడినటువంటి సొసైటీ కలిగినటువంటి సివిలైజేషనే ఈ సింధు నాగరికత. అంతేకాదు ఈ కాలం నాటి నాగరికతకు సంబంధించిన సమాజంలో నివసించేటటువంటి అధిక ప్రాధాన్యత పొందిన ఈ యొక్క స్త్రీ ఎవరైతే ఉంటుందో ఈ పూర్తిగా వీళ్ళు ముఖ్యంగా అలంకరణకు ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చేవారట. అలంకరణకు ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చేవారు. అంటే సింధు నాగరికత కాలం నాటి ప్రజలు సర్వసాధారణంగా అలంకార ప్రియులు, వినోద ప్రియులు, శాంతి ప్రియులు. ఎస్పెషల్లీ ఇందులో అలంకార ప్రియత్వానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చింది ఎవరంటే ఎస్పెషల్లీ ద ఉమెన్ హూ లీవ్స్ ఇన్ దట్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ సొసైటీ. అంటే సింధు నాగరికత కాలం నాటి సమాజంలో నివసించే స్త్రీ ఎవరైతే ఉంటున్నారో వాళ్ళు ఈ అలంకార ప్రియత్వానికి అంటే తమ యొక్క శరీర వస్త్రధారణ, వేషధారణకు ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వడం అనేది జరిగింది. అంతేకాదు ఈ యొక్క మజుందార్ లాంటి మహా చరిత్రకారుడు ఒక మాట అంటాడు. ఏమంటాడంటే అలంకరణ ప్రియత్వం విషయంలో నేటి సమాజంలోని స్త్రీకి ఏమాత్రం తీసిపోనటువంటి స్త్రీ ఎవరైతే ఉన్నారో వాళ్ళే ఆ సింధు నాగరికత కాలం నాటి సమాజంలోని స్త్రీ. అంటే వాళ్ళ వస్త్రధారణ, వేషధారణకు ఎక్కువగా అంత ప్రాధాన్యత ఇచ్చారు. అందులో ముఖ్యంగా సర్వసాధారణంగా ఉన్ని నూలు వస్త్రాలు ధరించేవారు స్త్రీ పురుషులు. ప్రత్యేకమైన సందర్భాల్లో పత్తితో తయారు చేసిన అంటే కాటన్ వస్త్రాలు ధరించేటటువంటి వాళ్ళు. అవునా? మరి ఎస్పెషల్లీ వాళ్ళ యొక్క వస్త్రధారణ ఒకే విధంగా ఉంటే వేషధారణ ఏ విధంగా ఉండేది అంటే ముఖ్యంగా వారు అలంకారానికి ఎక్కువగా ప్రయత్నం ఇచ్చారు. అంటే నాట్ ఓన్లీ ఇన్ వే ఆఫ్ డ్రెస్సింగ్, నాట్ ఓన్లీ ఇన్ వే ఆఫ్ డ్రెస్సింగ్ స్టైల్ బట్ ఆల్సో దే ప్రిపరేషన్ ఆన్ దట్. ఎస్పెషల్లీ వాళ్ళు ఏమంటారు అంటే ఒక అలంకరణ, ఒక డిజైన్కి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. అందులో భాగంగా ఏం చేశారు? వివిధ రకాలైనటువంటి లోహాలను ఉపయోగించారు. ఆ లోహాలతో తయారు చేసుకున్న ఆభరణాలను ఉపయోగించుకోవడం అనేటటువంటిది జరిగింది. మరి అందులో భాగంగా వాళ్ళు బంగారం ఉపయోగించారు, వెండి ఉపయోగించారు, రాగి ఉపయోగించారు, తగరం ఉపయోగించారు, మిశ్రమలోహమైన కంచు లేదా కాంస్యాన్ని ఉపయోగించారు. వీటితో పాటుగా ముఖ్యంగా వాళ్ళు ఏం చేశారయ్యా అంటే చేతికి ఉంగరాలు అంటే రింగులు, అలాగే చెవికి రింగులు, ఈరోజు పెట్టుకుంటున్న మన దిద్దులు లాంటివి, అలాగే మనకు అత్యంత ముఖ్యమైనటువంటి మోచేతికి ఆభరణాలు ధరించడం, కంఠాభరణాలు ధరించడం, మోచేతికి ఆభరణాలు, కంఠాభరణాలు ధరించడం, చేతికి ఉంగరాలు, చెవికి ఉంగరాలు, మోచేతి ఆభరణాలు, కంఠాభరణాలు,
అలాగే మనకు ముక్కు పుడక ఈరోజు ధరిస్తుకుంటున్న మన స్త్రీలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా 2000 సంవత్సరాల క్రితం నాటి సింధు నాగరికత కాలం నాటి సమాజంలో నివసించే స్త్రీ ఇవన్నీ కూడా ఉపయోగించింది. ఇవన్నీ కూడా తమ యొక్క వేషధారణలో భాగం. సింధు నాగరికత కాలం నాటి సమాజంలోని స్త్రీ నేటి సమాజంలోని స్త్రీకి ఏమాత్రం అలంకరణ ప్రియత్వంలో విషయంలో తీసిపోదు అనేటటువంటి మాట చెప్పాడంటే ఇదొక్క మాటను మనం గుర్తుంచుకోవాలి మిత్రులారా. అలాగే మరి ఈ సింధు నాగరికత కాలం నాటి ప్రజలు ముఖ్యంగా మనం ఏమన్నాము, అలంకార ప్రియులు అన్నాం. తర్వాత ఏమన్నాము, వినోద ప్రియులు అన్నాము. మరి వినోద ప్రియులు అంటే ఎంటర్టైన్మెంట్స్. మరి వీళ్ళ ఎంటర్టైన్మెంట్స్ ఏంటిది అంటే నాట్యం ఉంది, సంగీతం ఉంది, అలాగే మనకు చదరంగం ఉంది, అలాగే మనకు పాచికలు ఉన్నాయి, అలాగే మనకు ఎడ్ల పందెములు ఉన్నాయి. అంటే ఒకసారి ఇక్కడ మనం గమనిస్తే నాట్యం, సంగీతం, చదరంగం, పాచికలాట, ఎడ్ల పందెములు, అలాగే గోళీలు అనేటటువంటివి కూడా ఇక్కడ మెన్షన్ చేశాడు, గోళీలాట. సో ఇవన్నీ కూడా మన టెక్స్ట్ బుక్లో ఇచ్చిన వినోదాలు. మరి సింధు నాగరికత కాలం నాటి ప్రజలు వినోద ప్రియులు. వాళ్ళ వినోదాల్లో నాట్యం, సంగీతం, చదరంగం, పాచికలు, ఎడ్ల పందాలు, గోళీలు ఇవన్నీ కూడా వినోదాలే. కానీ బుక్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రధాన వినోదం అంటే మాత్రం ఎడ్ల పందాలు అని చెప్పాలి. ఎందుకంటే జనరల్గా మనం ఎస్ఐ కానిస్టేబుల్ గ్రూప్ 1 గ్రూప్ 2లో సింధు నాగరికత కాలం నాటి ప్రధాన వినోదం అంటే చదరంగ మాట అని చెప్తాము. కానీ మనకు బేస్డ్ ఆన్ అవర్ న్యూ టెక్స్ట్ బుక్, ఓన్లీ టెక్స్ట్ బుక్ అకార్డింగ్ టు అవర్ న్యూ తెలుగు న్యూ సోషల్ టెక్స్ట్ బుక్ ప్రకారంగా చూస్తే ఇవన్నీ వినోదాలు అనాలి. అందులో ముఖ్యంగా ఎడ్ల పందాలు అనేటటువంటివి ప్రధాన వినోదం అన్నప్పుడు ఎడ్ల పందెములు అని చెప్పేసి ఇక్కడ పెట్టాలి. ఇక్కడ చాలా క్లియర్గా మీరు ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన అత్యంత ముఖ్యమైనటువంటి సమాచారం మిత్రులారా. ఇది మాత్రం మర్చిపోద్దు. డోంట్ ఫర్గెట్ దిస్ థింగ్. మన బుక్ ప్రకారం వెళ్ళాలి. మరి నెక్స్ట్ ఇక్కడ ఆర్థిక పరిస్థితులు అన్నాడు. మరి ఆర్థిక పరిస్థితుల్లో ముఖ్యంగా ఏంటిది అంటే వీళ్ళ కాలం నాటి ప్రధాన వృత్తి. మరి సింధు నాగరికత కాలం నాటి ప్రజల యొక్క ప్రధాన వృత్తి ఏమిటంటే వ్యవసాయం. మరి వ్యవసాయంలో భాగంగా వీరు పండించింది ఏమిటయ్యా అంటే ఇక్కడ మనకు గోధుమలు, బార్లీ, అలాగే మనకు పత్తి పంట, అలాగే మనకు వరి, గోధుమలు, బార్లీ, పత్తి, వరి, అలాగే మనకు శనగలు, అలాగే మనకు ఆముదాలు, బఠానీలు, అలాగే మనకు కాయధాన్యాలు. సో ఇవన్నీ కూడా ఉన్నాయి. సో సింధు నాగరికత కాలం నాటి ప్రజల యొక్క ప్రధాన వృత్తి ఏంటంటే వ్యవసాయం. మరి ఇందులో వాళ్ళు భాగంగా ఖరీఫ్, రబీ, వానాకాలం, వేసంగి 2 కాలంలో వీళ్ళు వరద నీరు కట్టి వీరు ముఖ్యంగా కాలువల ద్వారా వీరు వ్యవసాయం చేశారు. మరి అందులో భాగంగా వీళ్ళు పండించిన ఆహారేతర పంటల్లో గోధుమలు ఉన్నాయి, బార్లీ ఉంది, పత్తి ఉంది, వరి ఉంది, శనగలు, ఆముదాలు, బఠానీలు, కాయధాన్యాలు, పండ్లు, వివిధ రకాల కూరగాయలు, సుగంధ ద్రవ్యాలు వగైరా ఇవన్నీ కూడా పండించారు. గమ్మత్తైన విషయం ఏంటంటే ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా పత్తి పంటను పండించి ప్రపంచ నాగరికతలకు పరిచయం చేసిన ఘనత సింధు నాగరికత కాలం నాటి ప్రజలది. సో ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా పత్తి పంటను పండించిన వాళ్ళు ఎవరు, ఇది కూడా మన బుక్లో ఇచ్చారు. ఎవరయ్యా అంటే సింధు నాగరికత కాలం నాటి ప్రజలు అనేటటువంటి విషయాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. వీళ్ళు పండించిన ముఖ్యమైనటువంటి పంటలు ఇవి అని ముఖ్యంగా గుర్తుంచుకోవాలి. వీళ్ళు పండించిన పంటల్ని ముఖ్యంగా ఎద్దులు గాడిదల సహకారంతో ఈ యొక్క వారి కాలం నాటి ఎడ్ల బండి మనకు టెక్స్ట్ బుక్లో ఇచ్చాడు. ఈ ఎడ్ల బండి దీన్ని ఏమంటామంటే ఇక్కా. సో ఇక్కా అంటాము. సో టెక్స్ట్ బుక్లో మనకిచ్చిన పిక్చర్లో ఎడ్ల బండి ఉంది కదా, ఈ ఎడ్ల బండి వాస్తవంగా ఇది ఇక్కా అనే పేరుతో పిలువబడింది. ఈ ఇక్కా అనే ఎడ్ల బండితో వీళ్ళు వివిధ రకాలు వాళ్ళు పండించిన ఆహార ధాన్యాలను వాళ్ళు పండించిన చోటు నుంచి మరొక చోటుకు తరలించడానికి, అలాగే ముఖ్యంగా ఈ యొక్క ప్రజలను ఒక చోటు నుంచి మరొక చోటుకు తీసుకెళ్ళడానికి భూమార్గం ద్వారా ఈ ఇక్కా అనే ఎడ్ల బండి చాలా ఎక్కువగా ఉపయోగపడేదట. అందుకనే వాళ్ళు మట్టితో తయారు చేసే బొమ్మల్లో ఎక్కువగా ఈ ఇక్కా అనే ఎడ్ల బండి, మీరు చూస్తున్న టెక్స్ట్ బుక్లో ఉన్న పిక్చర్ ఉంది కదా, ఆ మట్టితో తయారు చేసిన ఇక్కా అనే ఎడ్ల బండిని ఎక్కువగా వీళ్ళు తయారు చేసేవారట. అందులో భాగంగానే ఆ ఇక్కా అనేటటువంటి ఎడ్ల బండి ఏదైతే ఉందో అది
మామూలుగా ఈ చిన్నపిల్లలు ఆడుకోవడానికి ఉపయోగపడే ఆట బొమ్మల్లో ఎక్కువగా ఈ టెర్రాకోట అనేటటువంటి మట్టితో తయారు చేసిన ఈ యొక్క ఎడ్ల బండిగా పిలువబడే ఇక్క అనేది అత్యంత ప్రాధాన్యత ప్రసిద్ధిగాంచిందిగా కూడా మన చరిత్రకారులు గుర్తించారు మిత్రులారా. మరి ఇందులో భాగంగా ఈ ఆర్థిక పరిస్థితుల్లో భాగంగా వ్యవసాయంతో పాటు వీళ్ళు వ్యాపారం కూడా ఎక్కువగా కొనసాగించారు. వ్యాపారం కూడా అది ముఖ్యంగా ఎవరితోటయ్యా అంటే మెసపటోమియాతో, అలాగే రెండవది ఈజిప్టుతో, అలాగే మూడవది ఇరాన్. మెసపటోమియా అంటే ఇరాక్, నేటి ఇరాక్, అలాగే ఈజిప్టు. ఇరాన్ అంటే ఒకప్పటి పర్షియా. సో పర్షియా యొక్క కొత్త పేరు ఇరాన్, మెసపటోమియా యొక్క కొత్త పేరు ఇరాక్, అలాగే ఈజిప్టు. అంటే మన సింధు నాగరికత ప్రజలు ముఖ్యంగా సముద్రాల మీద, ఈ యొక్క నదుల మీద పడవల సహకారంతో నేటి ఇరాకు, ఈజిప్టు, ఇరాన్ వంటి దేశాలతో వీరు విదేశీ వ్యాపార సంబంధాలను కొనసాగించేటటువంటి వారనే విషయాన్ని మన వాళ్ళు అర్థం చేసుకున్నారు. అంతేకాదు ముఖ్యంగా ఎస్పెషల్లీ మనం ఇక్కడ గమనించాల్సిన మరో ముఖ్యమైనటువంటి విషయం ఉంది. ఏంటిదా మరొక ముఖ్యమైనటువంటి విషయం అనేది మీరు నన్ను అడిగితే, వీరి కాలంలో ప్రధాన వృత్తి వ్యవసాయం, అవునా? కానీ వ్యాపార పరంగా ఈ యొక్క ముఖ్యంగా పరిశ్రమలు స్థాపించే పరంగా పత్తి పంటను పండించి దాని నుంచి దారాన్ని తీసి వస్త్రాలను వేయడం, నూలు వడకడం ఏదైతే ఉందో, నూలు వడకడం, వడికిన వాటితో వస్త్రాలను తయారు చేయడం అనేవి కూడా ప్రధానమైనటువంటి వృత్తులుగా పరిగణించబడ్డాయి వ్యాపార పరంగా సింధు నాగరికత కాలంలో. దీని తర్వాత కాల్చినటువంటి బంకమట్టితో వాళ్ళు ఇటుకలు తీసి ఆ ఇటుకలను మన బట్టి పెట్టడం, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ బ్రిక్స్ అనేటటువంటి వాటిని తయారు చేసి వాటిని ఎండిన తర్వాత వాటిని బట్టి పెట్టి బర్న్ చేసి కాల్చిన గట్టి ఇటుకలుగా ఆ పటుత్వాన్ని తీసుకొచ్చి వాటితో భవన నిర్మాణాలకు శ్రీకారం చుట్టడం అనేటటువంటి హస్తకళా నైపుణ్యం కూడా ఈ యొక్క పత్తి పంటను పండించి దాన్ని దించి దారాన్ని తీసి నూలు వడకడం, తద్వారా వస్త్రాలు నేయడంతో పాటు ఈ కాల్చిన గట్టి ఇటుకలను కూడా తయారు చేసి ఉపయోగించుకోవడం అనేది కూడా సింధు నాగరికత కాలానికి సంబంధించినటువంటి వ్యాపార పరంగా, పారిశ్రామిక పరంగా ముఖ్యమైన ప్రధానమైన వృత్తులుగా, ప్రధానమైనటువంటి నైపుణ్యాలుగా కూడా పురావస్తు చరిత్రకారులు గుర్తించడం అనేటటువంటిది జరిగింది. మరి ఇప్పుడు మీకు ఒక డౌట్ రావాలి. ఏం డౌట్ రావాలి? మరి ఆ కాలంలో నాణ్యాలు ఉన్నాయా, డబ్బులు ఉన్నాయా? లెస్, నాణ్యాలు లేవు, డబ్బులు లేవు, లోహాలు ఉన్నాయి. మరి ఎలా ఉపయోగించుకున్నారు వాళ్ళు? ఈ యొక్క వ్యాపారాన్ని ఎలా కొనసాగించారు అంటే ఎస్పెషల్లీ బార్టర్ సిస్టమ్ ప్రకారం, అంటే ఈ యొక్క వస్తు మార్పిడి విధానం ద్వారా సింధు నాగరికత కాలం నాటి ప్రజలు తమ వ్యాపారంలో భాగంగా ముఖ్యంగా ఈ యొక్క తూనీకలు కొలతలను ఖచ్చితమైనటువంటి ప్రామాణికంగా ఉపయోగించుకొని ఒక వస్తువు బరువును తూకం వేసి కొలత ప్రకారంగా అదే వస్తువు అదే రీతిలో విలువ కలిగిన వస్తువును ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకునేటటువంటి వారు. ఇటువంటి ఖచ్చితమైన తూనీకలు కొలతలు పద్ధతిని ఉపయోగించి, ఈ త్రాసు పద్ధతిని ఉపయోగించి ఈ యొక్క సింధు నాగరికత కాలం నాటి ప్రజలు ముఖ్యంగా తమ యొక్క వ్యాపార సంబంధాలను ఈ యొక్క బార్టర్ సిస్టమ్ ద్వారా కొనసాగించడం జరిగింది. మన ఖచ్చితమైనటువంటి ఈ యొక్క ఇటుకల నిర్మాణంలో కూడా ఈ ఖచ్చితమైన తూనీకలు కొలతలు ఉపయోగించి పటిష్టవంతమైన ఇటుకల నిర్మాణానికి శ్రీకారం చుట్టి పటిష్టవంతమైనటువంటి భవన నిర్మాణానికి కూడా మొట్టమొదటిసారిగా శ్రీకారం చుట్టినటువంటి వారిగా ఈ సింధు నాగరికత కాలం నాటి ప్రజలు పేరుగాంచారు మిత్రులారా. అందుకనే మన యొక్క సింధు నాగరికత కాలం నాటి అత్యద్భుతమైన ఈ ఖచ్చితమైన తూనీకలు కొలతలు ఏవైతే ఉన్నాయో, ఈ తూనీకలు కొలతల ప్రమాణాలు చివరికి ఎస్పెషల్లీ మనకు ఇరాక్, మధ్య ఆసియా, పర్షియా వంటి దేశాలలో కూడా ఈ యొక్క మనం అనుసరించే తూనీకలు కొలతలు ఖచ్చితమైన ఈ పద్ధతి త్రాసు విధానం అనేది ఆ దేశాల్లో కూడా అమలులో ఉన్నది. వాళ్ళు మన తూనీకలు కొలతల విధానాన్ని ఖచ్చితంగా అక్కడ కూడా అనుసరించారు అనేటటువంటి విషయాన్ని మన పురావస్తు చరిత్రకారులు ఈ యొక్క ఇరాక్, మధ్య ఆసియా, పర్షియా ఇటువంటి దేశాలలో అక్కడ బయలుపడినటువంటి అంశాల ఆధారంగా మనకు క్లియర్గా చెప్పడం జరిగింది మిత్రులారా. మరి ముఖ్యంగా ఆర్థిక పరిస్థితుల ద్వారా మత పరిస్థితుల విషయానికి వస్తే ముఖ్యంగా సింధు నాగరికత ప్రజలు
ప్రధానంగా స్త్రీ దేవతను పూజించారు. మొట్టమొదటగా ఆమె అమ్మ తల్లి లేదా నేల తల్లి. ఈమె సింధు నాగరికత కాలం నాటి ప్రధాన స్త్రీ దేవత. ఈ అమ్మ తల్లిని పూజించిన తర్వాత ఈ యొక్క రెండవ దైవంగా మొదటి పురుష దేవుడిగా పశుపతిని పూజించారు. పశుపతి యోగముద్రలో ఉన్న ఈ ఒక వ్యక్తి యొక్క విగ్రహాన్ని మొహంజదారోలో బయటపడ్డదని చెప్పాను కదా. ఆయన చుట్టూ కొన్ని రకాలైన జంతువులు ఉన్నాయి అన్నట్టు. అంటే పులి, దున్నపోతు, అలాగే ఖడ్గమృగము, ఏనుగు, కాళ్ళ దగ్గర 2 జింక పిల్లలు. ఇవి చూసి ఇవి ఆయన యోగ ముద్రలో ధ్యానంలో నిమగ్నమై ఉండగా ఈ పశువులు అతనికి రక్షణగా ఉన్నాయి, అతని ఆధీనంలో ఉన్నాయి. కాబట్టి తను పశుపతి అని చెప్పేసి ఇక్కడ పేరు పెట్టడం జరిగింది. మనకు ఎవరయ్యా అంటే సర్ జాన్ మార్షల్. మరి ఆ పశుపతే తర్వాత కాలంలో ఆర్యుల కాలంలో శివుడిగా పూజలు అందుకున్నాడు. త్రిమూర్తుల్లో ఒకరిగా పూజించబడడం అనేటటువంటిది జరిగింది. మరి ఈ యొక్క అమ్మ తల్లి పశుపతినే కాకుండా వీళ్ళు ఈ యొక్క స్త్రీ పురుష జనన మర్మాంగవయాలైన లింగం యోనిని పూజించారు. అలాగే నేటికి మనం శుభకార్యాల్లో ఉపయోగిస్తున్న ఈ యొక్క స్వస్తిక్ అనేటటువంటి గుర్తును కూడా వీళ్ళు పూజించారు. వీటితో పాటుగా ముఖ్యంగా అత్యంత ముఖ్యమైనటువంటి ప్రధానమైనటువంటి పవిత్రమైన వృక్షాలుగా రావి చెట్టును, వేప చెట్టులను పూజించడం అనేది జరిగింది. ఫస్ట్ ప్రిఫరెన్స్ రావి చెట్టుకి ఇచ్చారు, తర్వాత వేప చెట్టుకు అనేది ఇవ్వడం జరిగింది. అలాగే ప్రధానమైనటువంటి పవిత్రమైన జంతువుగా భావించి పూజించింది ఎద్దుని. అలాగే పాములను పూజించారు. ఈ యొక్క మోపురం కలిగిన ఎద్దును ప్రధానమైన జంతువుగా, పవిత్రమైన జంతువుగా ఆరాధించి భావించి పూజించారు. పవిత్రమైన పక్షిగా పావురాన్ని పూజించారు. సరీసృపంగా పామును పూజించారు. గుర్తులుగా లింగం యోనితో పాటు స్వస్తికును గుర్తించారు. స్త్రీదేవతగా అమ్మ తల్లిని, పురుష దైవంగా పశుపతిని, వృక్షాలుగా వేప మరియు రావి చెట్టులను, అందులో రావి చెట్టును అత్యంత మొదటి పవిత్ర వృక్షంగా, తర్వాత వేప చెట్టులను పూజించారు. ఇలా వీటితో పాటు పంచభూతాలుగా చెప్పబడ్డ, అంటే మనకు ముఖ్యంగా నీరు, నిప్పు, గాలి, అలాగే మనకు నేల, అలాగే మనకు ఆకాశం ఏదైతే ఉందో వీటన్నిటిని పంచభూతాలుగా భావించి, పంచభూతాలనే ప్రకృతి ముఖ్యమైనటువంటి దైవాలుగా భావించి పూజించినటువంటి నాగరికతగా కూడా పంచభూతాలను, రేపు క్వశ్చన్ వస్తుంది, పంచభూతాలను అంటే నీరు, నిప్పు, నేల, గాలి, ఆకాశం అనేటటువంటి పంచభూతాలను ఆ యొక్క అతీంద్రియమైన శక్తులుగా భావించి పూజించినటువంటి సాంప్రదాయము సింధు నాగరికత కాలం నాటి ప్రజలు సొంతం చేసుకున్నారనేటటువంటి విషయాన్ని ఇక్కడ మీరు గమనించాలి మిత్రులారా. ఇవన్నీ కూడా మత పరిస్థితులకు మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. మరి ఇంత అద్భుతమైన ఈ యొక్క విశిష్టత కలిగిన ప్రపంచంలో పెద్ద నాగరికతగా, భారతదేశపు మొదటి పెద్ద నాగరికతగా, దక్షిణాసియా ఖండపు మా తొలి పెద్ద పట్టణ నాగరికతగా ఆవిర్భవించిన, అభివృద్ధి చెందిన సింధు నాగరికత పతనం ఎలా అయ్యింది అంటే, ఈ పతనానికి కారణం ముఖ్యంగా చాలామంది, ముఖ్యంగా అందరూ ఆమోదిస్తున్న, అందరూ అంగీకరించిన సిద్ధాంతం ఏంటంటే మధ్య ఆసియాకు సంబంధించిన విదేశీయులైన ఆర్యుల దండయాత్రల వలన సింధు నాగరికత అంతమైందని చెప్పేసి. కానీ ఒక విదేశీ చరిత్రకారుడైనటువంటి మార్టిమర్ వీలర్ ఏం చెప్పాడయ్యా, మార్టిమర్ వీలర్ దీన్ని ఒప్పుకోలేదు, ఈ సిద్ధాంతాన్ని అంగీకరించలేదు, కొట్టిపారేశాడు. ఆయన చెప్పిన వివరాల ప్రకారం సింధు నాగరికత పతనం కావడానికి సింధు నది తాను ఎప్పుడు ప్రవహించే దిశలో కాకుండా తన యొక్క ప్రవాహ దిశను మార్చుకోవడం వలన, సింధు నదికి వరదలు రావడం వలన సింధు నాగరికత అంతమైపోయిందని చెప్పేసి పేర్కొన్నాడు. బట్ మరికొంతమంది ఏమన్నారు, ఈ యొక్క సింధు నది దాని 5 ఉపనదుల్లో ఉన్న నీరు ఇంకిపోవడం వలన, ఎండిపోవడం వలన అక్కడ ఉన్నటువంటి ప్రజలు మొత్తం కూడా జీవనం కొనసాగించలేక వలసగా వేరే ప్రాంతానికి వెళ్ళిపోవడం వలన సింధు నాగరికత అంతమైపోయిందని మరికొంతమంది చరిత్రకారులు చెప్పడం అనేటటువంటిది జరిగింది. అంటే పూర్తి స్థాయిలో ఏ ఒక్క చరిత్రకారుడైనా ఇంతవరకు సింధు నాగరికత అనేది పక్కా ఈ కారణం వల్ల అంతమైందని ఎవరూ చెప్పలే. రకరకాల వాదనలు ఇంకా వస్తూనే ఉన్నాయి. వాళ్ళ యొక్క హైపోథీసిస్ ప్రకారం, వాళ్ళకు దొరికిన శిథిల అవశేషాల ప్రకారం వాళ్ళు ఊహా పరికల్పన గావించి చెబుతున్న నిజాలే. కానీ అంగీకరించే విషయం ఏంటంటే, మనకు తెలుస్తున్న ప్రకారం విదేశీయులైన ఆర్యులు
భారతదేశంపై దండెత్తి సింధు నాగరికత ప్రజలను ఓడించి వాళ్ళ పట్టణ నాగరికతను అంతం చేసి వాళ్ళ యొక్క గ్రామీణ నాగరికతను మన భారతదేశంలో ఏర్పాటు చేశారు అనేటటువంటి విషయమే ఈ యొక్క దాదాపు అందరూ అంగీకరిస్తున్నారు. ఇక రెండో విషయం ఏందయ్యా అంటే సింధు నది తన ప్రవాహ దిశను మార్చుకోవడం వలన వరదలు వచ్చి సింధు నాగరికత అంతమైపోయిందనే విషయం. ఇవే మెయిన్ ఎక్కువగా నమ్ముతున్నారు. ఇంకా చాలా కారణాలు ఉన్నాయి, మన బుక్లో ఇవ్వలే. కానీ మీకు జనరల్గా చెప్పాలంటే ప్రకృతి వైపరీత్యాలని ఒకడంటాడు, భూకంపాలని ఒకడంటాడు, పిడుగుబాటు అని చెప్పేసి ఒకడంటాడు, అంతర్గత క్షీణత వల్ల నాగరికత అంతమైపోయిందంటాడు, లేదా గగ్గర్ హాక్రా ఈ నదులు ఎండిపోవడం వల్ల సింధు నాగరికత అంతమైపోయిందంటాడు, ఒకడు వరదల వల్ల అంతమైపోయిందని చెప్పేసి అంటాడు, ఒకడు పర్యావరణ మార్పుల వల్ల సింధు నాగరికత అంతమైపోయిందని చెప్పేసి ఒకడంటాడు, ఒకడు వాతావరణంలో సంభవించిన పెను మార్పులే, అత్యధిక ఉష్ణోగ్రతలు సంభవించడం వల్ల అతివృష్టి అనావృష్టులు ఇలాంటివి ఏర్పడడం వల్ల సింధు నాగరికత అంతమైంది అంటాడు. కానీ ఇవేవి కూడా మనకు టెక్స్ట్ బుక్లో ఇవ్వలే. ఇవన్నీ కూడా ఒక్కొక్క వాదన. బట్ మనకు అకార్డింగ్ టు న్యూ టెక్స్ట్ బుక్ ప్రకారమే కాబట్టి డిఎస్సి జరిగేది. మనం గుర్తుంచుకోవాల్సింది ఇది, ఆర్యుల దండయాత్ర వలన సింధు నాగరికత అంతమైపోయిందని నేటికి అందరూ నమ్మే సిద్ధాంతం. బట్ మార్టిమర్ వీలర్ దీన్ని వ్యతిరేకించాడు. ఏం చెప్పాడు? సింధు నది ప్రవాహ దిశను మార్చుకోవడం వల్ల వరదలు వచ్చి సింధు నాగరికత అంతమైపోయింది అన్నాడు. ఇంకొకటి ఏం చెప్పాడు? సింధు నది దాని 5 ఉపనదుల్లో నీరు ఇంకిపోవడం వల్ల ఇక్కడి నుంచి ప్రజలు ఖాళీ చేసి వేరే చోటుకు వెళ్ళిపోవడం వల్ల ఈ నాగరికత మరుగున పడిపోయింది అనేటటువంటి విషయం. ఇది మిత్రులారా మనం డిఎస్సి పర్పస్లో ఎస్పెషల్ అకార్డింగ్ టు అవర్ న్యూ టెక్స్ట్ బుక్ ప్రకారం ఈ యొక్క సివిలైజేషన్స్ అంటే నాగరికతల్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన యొక్క సింధు నాగరికతకు సంబంధించిన సమాచారం అంటే ఇది మీరు పూర్తిగా నేర్చుకోవాలి. ఇది మన బుక్ ఓరియంటెడ్గా మీకు అన్నీ దాదాపు అందించాను. ఈ క్లాస్ విన్నాక అప్పుడు టెక్స్ట్ బుక్ ఓపెన్ చేసి అప్పుడు మీరు ఒకసారి చూసుకోండి, మీకు క్లారిటీ అనేటటువంటిది వస్తుంది. రైట్, థ్యాంక్ యూ.